దాడికి గురైనటువంటి ఆ దాడిలో గాయపడ్డటువంటి అంబేద్కర్ బంధువులు, అంబేద్కర్ తల్లి, తమ్ముడు కూడా మనతో పాటుగా ఉన్నారు. అన్న కూడా మనతో పాటుగా ఉన్నారు. అమ్మ, మీరు ఎవరు దాడి చేశారనుకుంటున్నారు? గతంలో మీ కొడుకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఏం లేవు సార్, అందరితో మంచిగానే ఉన్నాడు ఆయన. ఉమ్, ఎవరితో ఎలాంటి గొడవలు లేవు అసలు. ఓకే. ఉమ్. రాజకీయాలలో తిరుగుతాను కదా, ఎవరైనా మరి శత్రువులు ఎక్కడైనా తయారయ్యారంటారా? లేరు, శత్రువులు లేరు, వాళ్ళు కావాలని చేసిన పని అది. ఉమ్, ఆ శత్రువులు లేరు, ఆయన ఎవరు తెరుగు పోయేటోడు కాడు. పొద్దుకితే అసలు మాయ ఇవ్వడానికే పోడు ఉమ్. పోడు. ఎందుకు దాడి చేసిరంటారు? అసలు మీకు ఏమన్నా సమాచారం వస్తుందా? మీరు ఎవరితోనైనా మాట్లాడిరా మరి ఈ విషయంలో? ఎవరితో మాట్లాడలేదు సార్, ఇక్కడికే సడన్గా వచ్చేసినాం మేము కూడా, తీసుకొచ్చి జాయిన్ చేసారు. ఆయాసం అవుతుందంటే వచ్చేసినాం మేము కూడా, ఇక్కడికి వచ్చేసినాం. ఓకే. గాంధీ భవన్కి ఏమైనా పోయిరా కలవడానికి? అక్కడ ఉన్నటువంటి లీడర్లను కలవడానికి ఏమైనా పోయిరా? పోయినాం కానీ ఎవరు కలవలేదు. ఎవరు కలవలేరు. ఏం చెప్పదలుచుకుంటారు మీరు మీ కొడుకు పైన? ఏం లేదు సార్, మా కొడుకుని కొట్టిన కఠిన శిక్ష చేయాలి. నా కొడుకు చచ్చిపోతున్నా, కాను రాకపోవు సార్, నేను చచ్చిపోతున్నా సార్. నేను కాయ కష్టం చేసుకున్న ముగ్గురు పిల్లలు చదువుకున్నా సార్, నా కొడుకుని కొట్టిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలా సార్ మీరు? నేను బాధపడి నేను చచ్చిపోతున్నా, నేను అన్నం కూడా తింటలేదు సార్, నిద్ర కూడా నాకు బీపీ షుగర్ ఎక్కువ టెన్షన్కు నాకు 2-3 రోజుల నుంచి నా మమ్మల్ని వేధిస్తుంది నాకు బాధ. అంతే సార్. మీ తమ్ముడికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? వాళ్ళ దోస్తులతోనో లేకపోతే ఏమన్నా పొలం కారణం అన్న గొడవలు ఏమైనా ఉన్నాయా అసలు? గొడవలు ఏమి లేవు సార్. అంటే ఆయన 10 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేసిండు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తిరుమలగిరి మండల కాంగ్రెస్కు ఒక బీఆర్ఎస్ వాళ్ళ అరాచకాలు తట్టుకొని ఒక పెద్ద వెన్నుముక నిలబడారు వాళ్ళ అరాచకాలకు కూడా. ఈ ఎమ్మెల్యేని గెలిపించుకుంటుంది కూడా మొత్తం భుజాల మీద వేసుకొని తిరిగినాం. ఆయన తిరిగిండు, మా నాన్న 40 ఏళ్ళ నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తారు అని చెప్పి మన గాంధీ భవన్ అజిటేషన్ చేసినారో అప్పటి నుంచి ఈయన టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఎప్పుడెప్పుడని చూస్తారు. తెలివిగా దీన్ని ఏం చేస్తారంటే ఇదేదో కుల పంచాయతీ అని లేకుంటే వ్యక్తిగత పంచాయతీ అని చిత్రీకరించేలాగా చేస్తుండ్రు. ఇది మందుల సామ్యుల్ గారు, ఆయన వెనకాల ఉండే ఆయన పిఏ అండ్ తిరుమలగిరి మండల అధ్యక్షుడు శంకర్ జనార్దన్ గారు, అట్లనే తుంగతుర్తి ప్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక వ్యక్తి. ఎందుకంటే అట్లా వాళ్ళ ప్రమేయం లేనప్పుడు వీళ్ళు ఒక నార్మల్ ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఫంక్షన్ హాల్ ఆయన ఫోన్ చేసి బెదిరించండు. ఆ ప్రెస్ ఇన్ఛార్జ్ అని, నియోజకవర్గ ప్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ఆయన ఫంక్షన్ హాల్ ఆయనకు ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి ఎట్లా ఇస్తావు ఫంక్షన్ హాల్ అని బెదిరించిండు. ఆయన ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఇలా టీఆర్ఎస్కి ఇస్తాడు, రేపు కాంగ్రెస్కి ఇస్తాడు, ఇంకొకరికైనా ఇస్తాడు ఫంక్షన్ హాల్. వాళ్ళని బెదిరించినారు, ఆయన తగ్గలేదు. సో నెక్స్ట్ ఏం చేశారు, వీడి వల్లనే ఈ ప్రోగ్రామ్ పెట్టగలుగుతారు, సో వీనొక్కరిని కొడితే వీనొక్కరిని కాన్ఫిడెన్స్ మీద కొడితే అయిపోతుంది అని చెప్పేసి అది ఎంతవరకు దారి తీసిందంటే చంపాలని చూసినారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మధ్యలో యుగేంద్ర అనే వ్యక్తి అడ్డం పోకపోతే చచ్చిపోయేవాడు. అంత కఠినంగా దాడి చేసేంత మాకు పగలు శత్రుత్వాలు ఏం లేవు. ఇలాంటివి జరగాలంటే ఆయన 10 ఏళ్ళ నుంచి కొత్తగా ఫీల్డ్లోకి రాలేదు. ఆయన 10-12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. మరి ఏ ఒక్క దాడి కూడా లేదు 12 సంవత్సరాల నుంచి. ఇవాళ కొత్తగా మందుల సామ్యుల్ గారు ఈ అజిటేషన్ చేసిన తర్వాతకే మళ్ళీ అది కూడా ప్రెస్ మీట్ పెట్టిన ఒక 5-10 నిమిషాల వ్యవధిలోనే దాడి చేయాల్సిన అవసరం ఎక్కడ వచ్చింది? వాళ్ళు దాడి చేసి మళ్ళీ స్టేషన్లో సీసీ కెమెరా ఉంటుంది, స్టేషన్కి తీసుకుపోతే కూడా పోలీసుల మీద మొత్తం ఇట్లా ఎగురుతుర్రు మొత్తం. అది మేము అబద్ధం చెప్పినట్టయితే దానికి వీడియో రికార్డింగ్ ఉంది, సీసీ కెమెరా రికార్డింగ్ స్టేషన్లో కూడా ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, రెస్పెక్టెడ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో సూర్యాపేట గారు, మీరు ఆబ్వియస్గా మీ కింద వాళ్ళు ఎట్లా ఇన్పుట్ ఇస్తే మీరు అదే ఫాలో అవుతారు. మీరు మీ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళది ఇన్పుట్ తీసుకొని దాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. మేము చెప్పే ప్రూఫ్స్ కనుక ఏదైనా తప్పు ఉంటే మా మీద కూడా మీరు ఏదైనా సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టినా కూడా మేము తీసుకొని రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎవిడెన్స్ మా దగ్గర ఉందన్నట్ల మీ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాని తీసుకొని చూడండి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఒక వీడియో చేస్తారు, మళ్ళీ పెట్టి కేసు పెట్టి పంపిస్తారు. అంటే ఇక్కడ వ్యవస్థ ఏమంటుందంటే ఇలా మన తమిళ మీద దాడి జరిగింది, అట్లాంటి అరాచక శక్తులు నిచ్చిపెడితే రేపు ఇంకొకరిని కొట్టి చంపుతారు. సో పోలీసు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక పెట్టి కేసు పెట్టి పంపిస్తే ఎస్హెచ్ఓ ఏమంటున్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏమంటున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? ఆయనకు సార్ మేము యాక్చువల్గా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఒక ఆయన లీవ్లో ఉండి కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇక్కడ హాస్పిటల్ మేము ఇంకా రాలేదు. ఒక 1 అవర్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. నేనేమంటున్నా అంటే మేము కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆయన లేరు. మాకు నాగారం అదే సర్కిల్లో ఉన్న నాగారం ఎస్ఐ గారు వచ్చి తీసుకున్నారు, ఆయన లేరు, లీవ్లో ఉన్నాడని. ఈయన లీవ్లో ఉన్నా కూడా అటావుట్గా అంత ఎమర్జెన్సీగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నా అంటే మీరు సీన్ ఆఫ్ ది అఫెన్స్కి పోయి ఎంక్వైరీ చేసినారా, ఇన్వెస్టిగేట్ చేసినారా? మీరు ఏ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా ఊరికైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక క్రెడిబుల్ పొజిషన్లో ఉన్న మీరు వన్ సైడ్గా స్టేట్మెంట్ ఇస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పోలీసులు అంటే ఒక వ్యవస్థకు వీళ్ళకి పిల్లర్. మీరు ఇట్లా ఇట్లా ఒక 1 అవర్లో మీరు ఒక 1 సైడ్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం మీరు సీన్ ఆఫ్ ది అఫెన్స్లో లేరు. మీరు పోనీ మీరు సీసీ రికార్డింగ్స్ చూడాల్సింది.
లేదా మీరు అక్కడ పోయి ఇన్సిడెంట్ దగ్గర పోయి మీరు అడగాల్సింది, ఎంక్వైరీ చేయాల్సింది. ఎవరైనా బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవి ఏమి లేకుండా నువ్వు సెక్షన్లో పెట్టలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయకుండా మీరు డైరెక్ట్ అది కుటుంబ సమస్య అని ఎట్లా అంటారు మీరు, వ్యక్తిగత సమస్య అని ఎట్లా అంటారు మీరు? అది బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మీరు ఇదేమి చేయకుండా మీకు ఏ సెక్షన్స్ కూడా అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వలేదు. అప్పటికి ఎఫ్ఐఆర్ టైమింగ్ చూసుకోండి, ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన టైమింగ్ చూసుకోండి. మళ్ళీ ఇది నేను మళ్ళీ ఒక రిప్రజెంటేటివ్ చెప్తున్నా ఎస్పీ గారికి, ప్లీజ్ టేక్ దిస్ ఇంటూ కాన్ఫిడెన్స్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన టైం చూడండి, ఈయన ఎఫ్ఐఆర్ అయిన టైం చూడండి. ఎఫ్ఐఆర్కి ముందు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు వితౌట్ ఇన్వెస్టిగేషన్? ఓకే. సో కాబట్టి మాకు న్యాయం జరగాలి. పోలీస్ వ్యవస్థ మొత్తం మందుల సామెలకు ఒక తొత్తుగా మారిపోయింది. అది మేము అనొచ్చు అని కూడా తెలియదు. బట్ ఒక పర్సనల్ అసిస్టెంట్ కంటే దారుణంగా ఇట్లా ఉంటే రేపు ఆయన పవర్లో ఉంటాడు, రేపు ఇంకొకరు పవర్లో ఉంటారు. సామాన్యునికి ఎట్లా న్యాయం జరగాలి మరి? ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన చెప్పుకుంటాడు నేను దళితుని నా రైట్స్ తీసుకొస్తున్నారు అని చెప్పి ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి ఆయన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మరి మేము దళితులమే కదా, మేము అగ్రకులం కాదు కదా, నీ సామాజిక వర్గమే కదా. మరి మమ్మల్ని చంపితే, మమ్మల్ని కొట్టి చంపితే నీకు ఏం వచ్చింది? పోనీ నీకెక్కడైనా అడ్డం వచ్చినామా? వీళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఎక్కడన్నా మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడినట్టు ఉంటే మీ కేసు విత్డ్రా చేసుకుంటా. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, వీళ్ళ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు మాట్లాడినట్టు, మీరు పెద్ద పెద్ద మంత్రులను పట్టుకొని అరే వీడి పిచ్చోడు అట్లా అన్నారు. మిమ్మల్ని గారని సంబంధించారు కానీ ఏకవచనం కూడా ఎక్కడ వాడలేదు. మీకు ఇంకెక్కడ మేము ప్రాబ్లం చేసినాము? మేము డెమోక్రటిక్ వెళ్ళినా పోయినాం. అయినా మీరు మీ సామాజిక వర్గం, నువ్వు ఏ దళిత కార్డు అయితే వాడుతున్నావో నేను దళిత మాదిగ సామాజిక వర్గమే కదా, నన్ను చంపితే నీకు ఏమొచ్చింది అంటే ఒక్కడు నోరు తెరిచి బతికితే. ఆయన ఏమో ఇల్లిటరేట్ కాదు, ఆయన బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసి ఆయన ఒక ప్యాషన్ తోటి మేమందరం పొలిటిక్స్లో వద్దని చెప్తే కూడా దాన్ని ఒక ఇంట్రెస్ట్గా, ప్యాషన్గా, దాన్ని ఒక ఆక్యుపేషన్గా చేసుకున్నాడు ఆయన. మీలాగా పార్ట్ టైంలో రాలేదు, వేరే పార్టీలు జంప్ చేసి రాలేదు. మేము ఒక ఫిలాసఫీ ఎంచుకున్నాము. 10 ఏళ్ళ నుంచి మాకు టీఆర్ఎస్ నుంచి చాలా ఆఫర్లు వచ్చినాయి, మేము ఎక్కడ పోలేదే. మేము ఒక చదువుకునే వ్యక్తిగా ఒక రోల్ మోడల్ ఉండాలనుకుని అట్లా నిలబడ్డాం. మీరు అట్లాంటి వాళ్ళని తొక్కి చంపాలంటే ఇక అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని గమనించాలి. మాకు టీపీసీసీ గారు కానీ ఎవరైతే ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఈ ఇష్యూకి, వాళ్ళు కూడా దీన్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. మీనాక్షి నటరాజన్ వారు కూడా దీన్ని పరిశీలించి మాకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా మా మీద దాడి చేసిన వాళ్ళకు కఠిన శిక్ష పడాలి. మందుల సామ్యులతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తనపైనే మరి అభియోగం అయితే వస్తుంది కాబట్టి తను లిఫ్ట్ చేస్తారా చేయరా, లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడతారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తిగా ఈ దాడికి సంబంధించినటువంటి విషయంలో పక్కా ఎమ్మెల్యే చేయించాడనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తా ఉన్నారు. ఈ దాడికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా దాడి చేసింది ఎమ్మెల్యే సంబంధించినటువంటి వాళ్ళే, ఎమ్మెల్యేకి సంబంధించే ఇది జరిగింది, ఎమ్మెల్యేనే ప్రీ ప్లాన్డ్గా ఈ దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి మందుల సామ్యుల్కి అయితే చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదు, ఇంకొకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తన మీదనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎట్లా జస్టిఫై చేస్తారు మరి? జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎన్ఎస్సిఐ అధ్యక్షుడు, అలాగే యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి పైన జరిగినటువంటి దాడిపైన ఎలా స్పందిస్తారో చూద్దాం. ఎస్ తనైతే లిఫ్ట్ చేయట్లేదు. ఇది పరిస్థితి. మొత్తం మీద నా పైన దాడి చేసింది ఎమ్మెల్యేకి సంబంధించి, ఎమ్మెల్యేనే ఈ ప్రీ ప్లాన్డ్గా మా సామాజిక వర్గం వాళ్ళతోనే నా పైన దాడి చేయించడానికి ఆరోపణ అయితే అంబేద్కర్ అలాగే వాళ్ళ బంధువులు కూడా చేస్తున్నటువంటి, వాళ్ళ కుటుంబీకులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా వారిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. కేవలం ఏదో పిట్టి కేసు పెట్టి చిన్న కేసులాగా దీన్ని చూస్తే మాత్రం బాగోదనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి.